హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ ద ఫన్ దే హ్యాడ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం తెలుగులో. ద ఫన్ దే హ్యాడ్ అనే స్టోరీ రచించింది ఐజాక్ అసిమోవ్ అనే అమెరికన్ రచయిత అనమాట. ఈయన ప్రముఖ సైన్స్ పుస్తకాలని చాలా విజయవంతంగా రాశారు. 500కి పైగా పుస్తకాలను రచించారు. ఆయన సైంటిఫిక్ ఫిక్షన్ సంబంధించిన పుస్తకాలు అంటే ఒక జరగనటువంటి కల్పిత గాథలు, సైంటిఫిక్ ఫిక్షన్స్ని చాలా పుస్తకాలు. Now, though lacking in emotional nuance, Iris mimics human gestures. Beyond education, the humanoid robot serves as a prototype for AI. ఒక స్టోరీలో ఇది భవిష్యత్తులో జరగబోయే స్టోరీ, 2157లో జరగబోయే కథ అనమాట. ఈ స్టోరీలో స్కూల్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి, స్కూల్ ఆఫ్ ద ఫ్యూచర్లో లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్ ద్వారా నేర్చుకోవడం, వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా నేర్చుకోవడం, రోబోటిక్ టీచర్స్ పాఠాలు బోధించడం, అలాగే మూవింగ్ ఈ టెక్స్ట్ అంటే కదిలేటటువంటి అక్షరాలు, పదాలని వీళ్ళు చదవడం అనేది జరుగుతుందన్నమాట. అంతేగాని ఇప్పట్లాగా స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో ఆడుకోవడం, నిజమైన టీచర్లు రావడం, నిజమైన పుస్తకాలు చదవడం అనేది భవిష్యత్తులో ఉండదు అని రచయిత మనకి మ్యార్జీ ఈవెన్ రోట్ అబౌట్ ఇట్ దట్ నైట్ ఇన్ హెర్ డైరీ. మ్యార్జీ ఆ రోజు రాత్రి తన డైరీలో కూడా రాసుకుంది ఈ సంఘటన కోసం. ఏంటి సంఘటన? ఆన్ ద పేజ్ హెడెడ్ 17th May 2157, 2157 సంవత్సరంలో ఉంది మార్చి. వాళ్ళకది ప్రజెంట్ అనమాట, మనకైతే ఫ్యూచర్. దాదాపు 150 సంవత్సరాల తర్వాత జరగబోతున్న స్టోరీ అనమాట. షీ రోట్, టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. ఆమె టామీకి ఒక నిజమైన పుస్తకం దొరికింది అని రాసుకుంది. ఇట్ వాజ్ వెరీ ఓల్డ్ బుక్, అది చాలా పాత పుస్తకం. మ్యార్జీస్ గ్రాండ్ ఫాదర్ వన్స్ సెడ్ దట్ వెన్ హీ వాజ్ ఎ లిటిల్ బాయ్ హిస్ గ్రాండ్ ఫాదర్, మ్యార్జీ వాళ్ళ తాతయ్య గారు ఆల్రెడీ ఒకసారి చెప్పే ఉన్నారు. ఏంటంటే తాను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పిన విషయాన్ని మ్యార్జీ గుర్తు చేసుకుంది. టోల్డ్ హిమ్ దట్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఆల్ స్టోరీస్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. ఒకసారి వాళ్ళ తాతయ్య ఏం చెప్పారంటే, ఒకనొక సమయంలో పుస్తకంలోనే కథలన్నీ ప్రింట్ చేయబడి ఉండేవి అని చెప్పారు. దే టర్న్ ద పేజెస్, అందుకే తమకు దొరికిన పుస్తకాన్ని వాళ్ళు పేజీలు తిప్పుతూ చూశారు ఆశ్చర్యంగా. విచ్ వర్ ఎల్లో అండ్ క్రింకీ. ఆ పుస్తకం ఎలా ఉంది, ఆ పేజెస్ ఎలా ఉన్నాయంటే పసుపుగా చాలా ముడతలు పడి, పాత పుస్తకం కదా, ముడతలు పడి ఉందన్నమాట. ఇట్ వాజ్ ఆఫుల్లీ ఫనీ టు రీడ్ వర్డ్స్ దట్ స్టూడ్ స్టిల్. అలాగా కదలకుండా ఉన్నటువంటి అక్షరాలు, పదాలు చదవడం వాళ్ళకి చాలా ఫన్నీగా అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే దే వర్ సపోజ్ టు ఆన్ ఎ స్క్రీన్ యూనో. అయితే ఒక స్క్రీన్ మీద కదులుతూ ఉండే టెక్స్ట్ చదవడం అయితే వాళ్ళకి అలవాటు, కానీ ఇదేంటి ఈ పదాలు, అక్షరాలు కదలకుండా ఉన్నాయి అనుకుంటూ ఆశ్చర్యంగా చూశారు. ఇక్కడ క్రింకీ అంటే మీనింగ్ ఇచ్చారు. విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్, చాలా ముడతలు పడి ఉన్నటువంటి పేజెస్ అనమాట అవి. అండ్ దెన్ వెన్ దే టర్న్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్, ఇట్ హ్యాడ్ ద సేమ్ వర్డ్స్ ఆన్ ఇట్ దట్ ఇట్ హ్యాడ్ వెన్ దే రెడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళు ఆ పేజీని వెనక్కి తిప్పి చూసినప్పుడు మొదటగా ఏ పదాలు, ఏ అక్షరాలు కనిపించాయో మళ్ళీ అవే కనిపించాయి అన్నమాట, మారుతూ లేదు. అంతేగాని స్క్రీన్స్ మీద అనుకోండి, వాళ్ళు చదివిన మ్యాటర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ పుస్తకంలో ఏదైతే వాళ్ళు చూసారో మొదట అవే కథలు, అవే మాటలు పుస్తకంలో ఉన్నాయి. అంటే ఎన్నిసార్లైనా మనకు నచ్చింది చదువుకునే ఫెసిలిటీ ఇందులో ఉందన్నమాట పాత పుస్తకాల్లో. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. జీ సెట్ టామీ. ఇక్కడ టామీ జీ అని ఎవరిని పిలిచాడంటే మ్యార్జీని పిలిచాడు. వాట్ ఏ వేస్ట్, వెన్ యూ ఆర్ త్రో విత్ ద బుక్ యూ జస్ట్ త్రో ఇట్ అవే ఐ గెస్. ఏం చెప్పాడంటే, వెన్ యూ ఆర్ త్రో విత్ ద బుక్ అంటే నీవు పుస్తకం ఒకసారి ఫినిష్ చేశాక జస్ట్ త్రో ఇట్ అవే, దాన్ని బయటికి విసిరేయాలి. ఏ బుక్ అయినా చదివాక దానికి మరి ఉపయోగం ఇంకోసారి ఉండదని చెప్పాడు. అవర్ టెలివిజన్ స్క్రీన్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ మిలియన్ బుక్స్ ఆన్ ఇట్. కానీ మన టీవీ స్క్రీన్ లేదా కంప్యూటర్ స్క్రీన్లో కొన్ని లక్షల పుస్తకాలు అందులో ఉంటాయి. ఒకసారి చదివాక ఇంకో పుస్తకం దానిలో చదువుకోవచ్చు. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ప్లెంటీ మోర్. అంతేకాకుండా దానిలో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐ వుడెంట్ త్రో ఇట్ అవే, నేను దాన్ని బయటికి ఎప్పుడు విసిరిపడాను. కానీ పాత పుస్తకాలు ఏమవుతాయి, ఒక క్లాస్ అయ్యాక టెక్స్ట్ బుక్లు బయటికి మనం విసిరేస్తాం. With mine, said Margie. She was 11 and hadn't seen as many telebooks as Tommy had. అందులో మ్యార్జీ కాస్త చిన్నదై టామీ కంటే. టామీ చదివినన్ని పుస్తకాలు మ్యార్జీ అయితే చూడలేదు కాబట్టి టామీ చెప్పిన విషయాన్ని ఒప్పుకుందనమాట. హీ వాజ్ 13, ఎందుకంటే టామీ 2 years పెద్దవాడు.
13 అంటే తన వయసు 13 అనమాట. షీ సెడ్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్? ఎక్కడ దొరికింది నీకు ఇది అని అడిగింది. ఇన్ మై హౌస్, హీ పాయింటెడ్ వితౌట్ లుకింగ్ బికాస్ హీ వాజ్ బిజీ రీడింగ్. మా ఇంట్లో దొరికింది అంటూ చదువుతూ ఉన్నాడు. ఇన్ ద యాటిక్ అంటే అటకలో దొరికింది. యాటిక్ అంటే ద స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ ఎ స్టోర్ రూమ్ అంటే అటక అని అర్థం అన్నమాట. వాట్స్ ఇట్ అబౌట్? స్కూల్. దేనికోసం అంటే స్కూల్ కోసం ఆ పుస్తకంలో రాసింది. మ్యార్జీ వాజ్ స్కార్న్ఫుల్. స్కార్న్ఫుల్ అంటే నిరాసక్తత, అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. స్కూల్, వాట్ ఈస్ దేర్ టు రైట్ అబౌట్ ద స్కూల్? ఐ హేట్ స్కూల్. స్కూలా? స్కూల్ కోసం ఏం రాస్తారు? స్కూల్ అంటే నాకు అసలు పడదు అని చెప్పింది మ్యార్జీ. స్కార్న్ఫుల్కి మీనింగ్ ఇచ్చారు చూడండి. కాంటెంప్చువస్, షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. ఏదైనా ఒక విషయం పూర్తిగా నిరుపయోగమైంది అని భావించడం అనమాట. నిరాసక్తత చూపించడాన్ని స్కార్న్ఫుల్ అంటారనమాట. మ్యార్జీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్. మ్యార్జీకి స్కూల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్కూల్ అంటే మనం ఇప్పుడున్న స్కూల్స్ కాదు, అప్పట్లో ఎవరింట్లో వాళ్ళకి కంప్యూటర్ ద్వారా నేర్చుకునే స్కూల్ అనమాట. మెకానికల్ టీచర్ ఉండే స్కూల్. అందుకే తనకు అసలు ఇష్టం లేదు. బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దెన్ ఎవర్. కానీ ఈ మధ్య అయితే మ్యార్జీకి స్కూల్ అంటే అస్సలు ఇంతకు ముందు కంటే కూడాను విరక్తి భావం పెరిగిపోయింది. The mechanical teacher had been giving her test after test in geography, and she had been doing worse and worse until her mother had shaken her head sorrowfully and sent for the country inspector. ఈ మధ్యన ఏం జరిగిందంటే మెకానికల్ టీచర్స్ టెస్ట్ మీద టెస్ట్ పెడుతూనే, మెకానికల్ టీచర్ అంటే మీకు తెలుసా, ఒక రోబో టీచర్ లాంటిదనమాట. ఆ మెకానికల్ టీచర్కి మ్యార్జీకి టెస్ట్ మీద టెస్ట్ పెడుతూనే ఉంది జియోగ్రఫీలో. ఆమె తప్పుల మీద తప్పులు చేస్తూ దారుణంగా టెస్టులు రాస్తూ ఇబ్బంది పడుతూ రాస్తుందన్నమాట. వాళ్ళ మదర్ ఏమో తన తలని కాస్త విచారకరంగా ఊపి సెంట్ ఫర్ ద కంట్రీ ఇన్స్పెక్టర్ అంటే మనకి ఎలాగైతే ఆఫీసర్లు వస్తుంటారో చెకింగ్కి, అప్పట్లో భవిష్యత్తులో కంట్రీ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళు వచ్చి ఈ మెకానికల్ టీచర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూస్తారనమాట. హీ వాజ్ ఎ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ రెడ్ ఫేస్ అండ్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్ విత్ డైల్స్ అండ్ వైర్స్. వచ్చిన ఆయన ఒక కంట్రీ ఇన్స్పెక్టర్, మన భాషలో చెప్పాలంటే సర్వీస్ పర్సన్ అనుకోవచ్చు, సర్వీస్ చేస్తారు కదా. సో ఇక్కడ మెకానికల్ టీచర్ అనే రోబోని అతను సర్వీస్ చేయడానికి వచ్చారు. ఆయన తల ఎలా ఉందట, ఆయన మొహం ఎర్రగా ఉంది. హోల్ బాక్స్ ఆఫ్ టూల్, అతని దగ్గర మొత్తం పరికరాలన్నీ ఉన్నాయి. విత్ డైల్స్ అండ్ వైర్స్ అంటే రకరకాల వైర్లు, డైల్స్ అనే పరికరాలన్నీ కూడా ఉన్నాయి. హీ స్మైల్డ్ ఎట్ మ్యార్జీ అండ్ గేవ్ హెర్ అన్ యాపిల్. అతను మ్యార్జీ వైపు నవ్వుతూ చూసి ఒక యాపిల్ ఇచ్చాడు. దెన్ టుక్ ద టీచర్ అపార్ట్. ఆ టీచర్ని కాస్త దూరం తీసుకెళ్లారు. టీచర్ అంటే ఇక్కడ ఎవరు? మెకానికల్ టీచర్, రోబోని దూరం తీసుకెళ్ళారనమాట. మ్యార్జీ హ్యాడ్ హోప్డ్ హీ వుడెంట్ నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అగైన్. మ్యార్జీ అనుకుంది మళ్ళీ ఆ టీచర్ని సరిగ్గా బాగు చేయడం ఇతని వల్ల కాదు. బట్ హీ న్యూ హౌ ఆల్ రైట్. అండ్ ఆఫ్టర్ ఎన్ అవర్ ఆర్ సో దేర్ ఇట్ వాజ్ అగైన్. కానీ అతనికి మొత్తం అన్నీ తెలుసు. ఆ మెకానికల్ టీచర్ని బాగు చేయడం మొత్తం అతనికి తెలుసు అనమాట. ఒక గంట దాదాపు అయ్యాక ఇట్ వాజ్ అగైన్ లార్జ్ అండ్ బ్లాక్ అగ్లీ విత్ బిగ్ స్క్రీన్ ఆన్ విచ్ ఆల్ ద లెసన్స్ వర్ షోన్ అండ్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. మొత్తం ఆ మెకానికల్ టీచర్ అంతా బాగా అయిపోయిందనమాట. కంప్యూటర్ రోబో బాగా అయిపోయి మొత్తం స్క్రీన్ మీద లెసన్స్ అన్నీ రావడం మొదలుపెట్టింది. దేర్ వాజంట్ సో బ్యాడ్, నాట్ సో బ్యాడ్ అంటే బాగా ఉంది. మ్యార్జీకి ఏంటైతే నచ్చలేదంట, ద పార్ట్ మ్యార్జీ హేటెడ్, ఏంటి నచ్చలేదు, మ్యార్జీ హేటెడ్ మోస్ట్ వాజ్ ద స్లాట్ వేర్ షీ హ్యాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. ఆ మెకానికల్ టీచర్లో మ్యార్జీకి అస్సలు నచ్చినటువంటి విషయం ఏంటంటే దాని లోపల ఎక్కడైతే మన హోంవర్క్లో అలాగే పరీక్ష పేపర్లో పెడతాం, ఇన్సెట్ చేస్తామో ఏటీఎం కార్డు పెట్టినట్టుగా ఎక్కడైతే పెడతామో ఆ స్లాట్ అంటే మ్యార్జీకి అస్సలు నచ్చదు. ఎందుకంటే టెస్ట్ మీద టెస్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. తనకి బోర్ కొట్టేస్తూ ఉంది. స్లాట్ మీనింగ్ ఇచ్చారు చూడండి. ఏ గివెన్ స్పేస్, టైమ్ ఆర్ పొజిషన్. ఇవ్వబడినటువంటి స్థలం కానీ టైం కానీ పొజిషన్ కానీ స్లాట్ అంటారు. మీకు ఏటీఎం కార్డ్ పెట్టే చోటుని కూడా స్లాట్ అనొచ్చు. ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. షీ ఆల్వేస్ హ్యాడ్ టు రైట్ దెమ్ అవుట్ ఇన్ ఏ పంచ్ కోడ్ దే మేడ్ హెర్ లెర్న్ వెన్ షీ వాజ్ 6 years old అండ్ ద మెకానికల్ టీచర్ క్యాల్కులేట్ ద మార్క్స్ ఇన్ నో టైమ్.
ఆమెకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక పంచ్ కోడ్ అనేది నేర్పించారనమాట. పంచ్ కోడ్ అంటే ఏంటి? కంప్యూటర్కి అర్థమయ్యే భాష. ఆ పంచ్ కోడ్లో తను మొత్తం టెస్ట్లన్నీ రాసి మెకానికల్ టీచర్ యొక్క స్లాట్లో ఆ పేపర్లు పెడితే విత్ నో టైం, అంటే ఎటువంటి టైం తీసుకోకుండా మెకానికల్ టీచర్ మార్క్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి నీకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్తుందనమాట. ఈ విధంగా టెస్టులు రాయడం మ్యార్జీకి అస్సలు ఇష్టం లేదు. 5th పారాగ్రాఫ్ చూద్దాం. ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ స్మైల్డ్ ఆఫ్టర్ హీ వాజ్ ఫినిష్డ్ అండ్ ప్యాటెడ్ మ్యార్జీస్ హెడ్. మొత్తానికి గంట సేపు అటు ఇటు చేశాక కంప్యూటర్ ఇన్స్పెక్టర్ కాస్త చిరునవ్వు నవ్వాడు, మ్యార్జీ తల మీద నిమిరాడు. అతను ఏదో ఆ మెకానికల్ టీచర్లో ప్రాబ్లం కనిపెట్టాడు అనమాట. He said to her mother, "It's not the little girl's fault, Mrs. Jones." వాళ్ళ మిసెస్ జోన్స్ అనమాట, మదర్తో చెప్పాడు మెకానికల్ టీచర్. ఇది ఆ చిన్న అమ్మాయికి తప్పు కాదండి, తనకు మార్కులు రాకపోవడం అనేది ఆ చిన్న పాప కాదు, మ్యార్గీ ఫాల్ట్ కాదు. ఐ థింక్ ద జాగ్రఫీ సెక్టర్ వాజ్ గేర్డ్ ఏ లిటిల్ టూ క్విక్. అంటే జాగ్రఫీ అనే లెసన్స్ ఉన్నాయి కదా, ఆ చాప్టర్స్ అన్నీ కూడా కాస్త స్పీడ్ పెరిగిపోయి ఇందులో లోడ్ చేయబడి ఉన్నాయన్నమాట. అందుకే ఎక్కువ కష్టమైన ప్రశ్నలు మెకానికల్ టీచర్ మ్యార్జీకి ఇస్తూ ఉండడం వల్ల మ్యార్జీకి మార్కులు తగ్గిపోయాయి. అది ప్రాబ్లం అని చెప్పారు అతను. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మనం కూడా చూడండి, జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు జిరాక్స్ మిషన్ తప్పుగా జిరాక్స్లు తీస్తూ ఉంటుంది, మళ్ళీ సరిచేస్తే కరెక్ట్గా తీస్తుంది. అలా అనమాట ఈ మెకానికల్ టీచర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఐ హ్యావ్ స్లోడ్ ఇట్ అప్ టు అన్ యావరేజ్ ఆఫ్ 10 years లెవెల్. ఇప్పుడు దాన్ని నేను 10 సంవత్సరాల అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి పద్ధతిలో తయారు చేసి పెట్టానన్నమాట. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. నిజానికి ఈ అమ్మాయి యొక్క టోటల్ ప్రోగ్రెస్ అయితే చాలా సంతృప్తికరంగా ఉంది, బాగానే మార్కులు వస్తున్నాయి. ఈ ఒక్క జాగ్రఫీలోనే కంప్యూటర్ తప్పు వల్ల ఆమెకు మార్కులు తగ్గాయని చెప్పారు. అండ్ హీ ప్యాటెడ్ మ్యార్గీస్ హెడ్ అగైన్. మళ్ళీ మ్యార్జీ తల మీద ఆయన నిమిరానమాట. మ్యార్జీ వాజ్ డిసప్పాయింటెడ్. మ్యార్జీ ఎందుకు డిసప్పాయింట్ అయింది? ఎందుకంటే మెకానికల్ టీచర్ మరి పని చేయదు, ఇక నాకు టెస్ట్లు ఉండవు అనుకుంది, మళ్ళీ బాగా అయిపోయేసరికి డిసప్పాయింట్ అయింది. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ద టీచర్ అవే ఆల్ టుగెదర్. ఆమె ఏమనుకుందంటే ఈ మెకానికల్ టీచర్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. దే హ్యాడ్ వన్స్ టేకెన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ ఏ మంత్ బికాస్ ద హిస్టరీ సెక్టర్ వాజ్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. టామీ యొక్క టీచర్ని అయితే గతంలో ఒకసారి వాళ్ళు 1 నెల రోజుల పాటు తీసుకెళ్ళిపోయారు, ఎందుకంటే హిస్టరీ సెక్షన్ అంతా బ్లాంక్ అయిపోయింది కాబట్టి. సో నాది జాగ్రఫీ సెక్షన్ అంతా పోయింది కాబట్టి నా కంప్యూటర్ టీచర్ని కూడా లేదా మెకానికల్ టీచర్ని పట్టుకెళ్ళిపోతారు, 1 నెల రోజుల వరకు నాకు చదువు ఇబ్బంది ఉండదు అనుకుంది మ్యార్జీ. కానీ వెంటనే టీచర్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయిందనమాట. సో షీ సెడ్ టు టామీ, వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. ఆ పుస్తకం చూస్తూ ఈ పుస్తకం దేనికోసం ఉందనుకుంటే పాఠశాల కోసం ఈ పుస్తకంలో ఇచ్చారనేటప్పుడు ఇదంతా ఆలోచించుకుంది మ్యార్జీ. స్కూల్ అంటే ఇంత చిరాగ్గా ఉంటుంది కదా, స్కూల్ కోసం ఒక పుస్తకంలో ఎందుకు రాస్తారు అని అడిగిందనమాట. అప్పుడు టామీ ఏం చెప్తున్నాడో చూద్దాం. 6th పారాగ్రాఫ్. టామీ లుక్డ్ అట్ హెర్ విత్ వెరీ సుపీరియర్ ఐస్. కాస్త గర్వంగా ఆమె వైపు చూశాడు. బికాస్ ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్ స్టూపిడ్. ఏ వెరిదానా, ఇది మన స్కూల్ లాంటి కంప్యూటర్ కాలం నాటి స్కూల్ కాదు. దిస్ ఈజ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఎగో. ఇది ఒక 100 సంవత్సరాలకు పూర్వం ఉండేటటువంటి పాత తరహాలో ఉన్నటువంటి పాఠశాల ఇది. హీ యాడెడ్ లాఫ్టిలీ, ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ. లాఫ్టిలీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వే, కాస్త సాధికారంగా గర్వంగా చెప్పాడు ఒక్కొక్క పదం పలుకుతూ. ఏం చెప్పాడు? సెంచురీస్ ఎగో అంటే 100 సంవత్సరాలకు పూర్వం ఉండే పాఠశాల అనమాట అని చెప్పాడనమాట. మ్యార్జీ వాజ్ హర్ట్, కాస్త బాధపడింది. వెల్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ దే హ్యాడ్ ఆల్ దట్ టైమ్ ఎగో. సరే, నాకు తెలియకపోవచ్చులే ఆ కాలంలో ఎలాంటి పాఠశాలలు ఉండేవో. షీ రీడ్ ద బుక్ ఓవర్ హిస్ షోల్డర్ ఫర్ ఏ వైల్, దెన్ సెడ్, ఎనీవే దే హ్యాడ్ ఏ టీచర్. ఆమె కూడా నా పుస్తకంలోకి తొంగి చూస్తూ వాళ్ళకి ఒక టీచర్ అని తెలుసుకుందనమాట. షూర్, దే హ్యాడ్ ఏ టీచర్, బట్ ఇట్ వాజంట్ ఏ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ ఎ మ్యాన్. రెగ్యులర్ అంటే అర్థం ఏంటి? నార్మల్, ఆఫ్ యూజువల్ కైండ్ అంటే సహజమైనటువంటి టీచర్. అంటే మ్యాన్, మనిషి మానవ రూపంలో ఉన్న టీచర్ ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు టామీ. అప్పుడు మ్యార్జీ ఆశ్చర్యపోయింది. ఏ మ్యాన్? హౌ కుడ్ ఏ మ్యాన్ బి ఏ టీచర్? మనిషి టీచర్గా ఉన్నారా? ఒక మనిషి టీచర్గా ఎలా ఉంటారు
అని ఆశ్చర్యపోయింది మ్యార్జీ. ఎందుకంటే తనకు కేవలం మెకానికల్ టీచర్స్ మరియు కంప్యూటర్ టీచర్స్ మాత్రమే తెలుస్తనమాట. వెల్, హీ జస్ట్ టోల్డ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ థింగ్స్ అండ్ గేవ్ దెమ్ హోంవర్క్ అండ్ ఆస్క్డ్ దెమ్ క్వశ్చన్స్. అవును, అతను అబ్బాయిలకి అమ్మాయిలకి విషయాలన్నీ చెప్తూ హోంవర్క్స్ ఇస్తూ ప్రశ్నలు అడిగేవారు అని చెప్పాడు టామీ. ఏ మ్యాన్ ఈజెంట్ స్మార్ట్ ఎనఫ్. మ్యార్జీకి అయితే నమ్మకం కలగలేదు. మనిషికన్నా తెలివితేటలు ఉండవు అసలు. టామీ చెప్తున్నాడు, షూర్ హీ ఈజ్ మై ఫాదర్ నోస్ యాజ్ మచ్ యాజ్ మై టీచర్. లేదు, మా నాన్నకైతే మా టీచర్ అంత తెలుసు, అంటే మెకానికల్ టీచర్ కంప్యూటర్ టీచర్ అంత తెలుసు మా నాన్నకి. సో మనిషికి కూడా తెలివితేటలు ఉంటే వాళ్ళు కూడా బోధించగలరని చెప్తున్నాడు టామీ. హీ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్ ఐ బెచ్చా. ఇంకా ఏం చెప్తున్నాడు, బెచ్చ అంటే నేను నీకు బెట్ కూడా కాస్తాను, పందెం కాయగలను, అతనికి చాలా చాలా తెలుసు అని చెప్తున్నాడు టామీ. మ్యార్జీ వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్. నిజానికి మ్యార్జీ ఆ విషయంపై వాదన చేయడానికి సిద్ధంగా లేదు. షీ సెడ్, ఐ వుడెంట్ వాంట్ ఏ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ. నాకైతే మా ఇంట్లోకి ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి నాకు పాఠాలు చెప్పడం అయితే ఇష్టం లేదు. అసలు నాకు అపరిచితులు వచ్చి నాకు పాఠం చెప్పడం అసలు ఇష్టం లేదని చెప్పింది మ్యార్జీ. ఈ స్క్రీమ్డ్ విత్ లాటర్. టామీ నవ్వుతూ అరిచాడు. లాఫ్టర్ అంటే నవ్వులాట అనమాట. యూ డోంట్ నో మచ్ మార్జీ. The teacher didn't live in the house. They had a special building and all the kids went there. నీకేం తెలీదు మార్జీ, అసలు టీచర్స్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పరు, వాళ్ళకి ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంటుంది, పిల్లలందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారని చెప్తున్నాడు టామీ. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్. ఏంటి అందరి పిల్లలు ఒకే విషయాన్ని నేర్చుకుంటారా అని మ్యార్జీ అడిగితే టామీ చెప్తున్నాడు, షూర్ ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. అవును, ఒకే వయసు పిల్లలందరూ ఒకే విషయాన్ని నేర్చుకుంటారు, అంటే ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు ఒకే విషయాన్ని నేర్చుకుంటారని చెప్తున్నాడు టామీ. బట్ మై మదర్ సేస్ టీచర్ హ్యాడ్ టు బి అడ్జస్టెడ్ టు ద ఫిట్ ద మైండ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఇట్ టీచర్స్ అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాస్ టు బి టాట్ డిఫరెంట్లీ. కానీ మా అమ్మ చెప్తుంది, ఒక టీచర్ ఏం చేయాలి, మెకానికల్ టీచర్స్ అందరూ ఏం చేస్తారంటే పిల్లల మైండ్ సెట్కి తగ్గట్టుగా మారుతూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి పాఠాలు వేరువేరుగా నేర్పిస్తుంటారు అని చెప్పింది అమ్మ. అప్పుడు టామీ చెప్తున్నాడు, జస్ట్ ద సేమ్ వే దే డిడెంట్ డూ ఇట్ దట్ వే దెన్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్. అప్పటి కాలంలో ఈ పద్ధతిలో ఉండేది కాదు. ఒకవేళ నీకు పుస్తకం చదవాలనిపించకపోతే నువ్వు పుస్తకం చదవు అనమాట అని చెప్పాడు టామీ. సో అప్పుడు ఆ పుస్తకాలు ఉండేవి కాబట్టి వాళ్ళు కూడా తమ స్థాయిలకు తగ్గట్టుగా నేర్చుకునేవాళ్ళు అని చెప్తున్నాడు టామీ. ఐ డిడెంట్ లైక్ ఇట్, మ్యార్జీ సెడ్ క్విక్లీ. ఇదంతా తెలుసుకున్నప్పుడు మ్యార్జీకి పాతకాలం పాఠశాలలు అంటే చాలా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట. నేను అనలేదు, నాకు ఇష్టం లేదని అని మాట మార్చేసింది మ్యార్జీ. షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫనీ స్కూల్స్. అలాంటి సరదైన స్కూల్స్ కోసం ఆమె ఇంకా చదవాలని అనుకుంది. దే వరంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మ్యార్జీస్ మదర్ కాల్డ్, మ్యార్జీ స్కూల్. వాళ్ళు ఇంకా సగంలో కూడా కంప్లీట్ చేయలేదు, వాళ్ళ అమ్మగారు పిలిచేశారు, మ్యార్జీ స్కూల్కి వచ్చేయమ్మా అనేసి. మ్యార్జీ లుక్డ్ అప్. నాట్ ఎట్ మామా. లేదమ్మా, ఇంకా అవ్వలేదు. నో సెడ్ మిసెస్ జోన్స్, అండ్ ఇట్స్ ప్రాబబ్లీ ద టైమ్ ఫర్ టామీ టూ. లేదు, ఇప్పుడే రావాలి, ఇప్పుడు టామీకి కూడా టైం అయిపోయింది అనుకుంటున్నాను. ప్రాబబ్లీ అంటే ఇంచుమించు సరాసరి అని అర్థం. సో టామీకి కూడా టైం అయిపోయింది అనుకుంటున్నాను అని చెప్పింది మ్యార్జీ వాళ్ళ మదర్ మిసెస్ జోన్స్. మ్యార్జీ సెడ్ టు టామీ. మ్యార్జీ టామీతో ఇలా అంది, కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్. స్కూల్ అయ్యాక మరికొంత ఈ పుస్తకం నేను చూసుకుంటూ చదువుకోవచ్చా అని చెప్పింది మ్యార్జీ. మేబీ హీ సెడ్ నాన్ చాలెంట్లీ అంటే నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంతూజియాజం, కేర్లెస్లీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించకుండా అన్నాడు. అలాగే చూద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ టామీ డామినేట్ చేస్తూ ఉన్నాడు మ్యార్జీని, కాస్త గర్వం కలిగి ఉన్నాడు కదా, అలా అన్నాడు. హీ వాక్డ్ అవే విజిలింగ్ ద డస్టీ ఓల్డ్ బుక్ టక్డ్ బెనీత్ హిస్ ఆర్మ్. అతను విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పాతకాలం నాటి దుమ్ము పట్టిన పుస్తకం టక్డ్ బెనీత్ అంటే తన చేతి కింద అతను పట్టుకుంటూ నడుచుకుంటూ విజిలేసుకుంటూ వెళ్ళిపోయాడు. మ్యార్జీ వెంట ఇంటు ద స్కూల్ రూమ్. మనకి బెడ్రూమ్, బాత్రూమ్, వాష్రూమ్ ఇవన్నీ ఉన్నట్టుగా అప్పుడు స్కూల్ రూమ్స్ ఉండేవన్నమాట. ఆ రూమ్లోకి వెళ్ళింది. ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హెర్ బెడ్రూమ్ అండ్ ద మెకానికల్ టీచర్ వాజ్ ఆన్ అండ్ వెయిటింగ్ ఫర్ హెర్. అది తన బెడ్రూమ్ పక్కనే ఉందన్నమాట వాళ్ళ ఇంట్లో స్కూల్ రూమ్.
వాళ్ళ మెకానికల్ టీచర్ అంటే కంప్యూటర్ రోబో టీచరు ఆన్ అయ్యి వెయిట్ చేస్తున్నాడు మ్యార్జీ కోసం. ఇట్ వాస్ ఆల్వేస్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. ప్రతిరోజు అదే సమయానికి మెకానికల్ టీచర్ రెడీగా ఉంటారు. సాటర్డే సండే తప్పితే మిగతా 5 రోజులు కూడాను మెకానికల్ టీచర్ మ్యార్జీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మెకానికల్ టీచర్ అంటే కంప్యూటర్ స్క్రీన్ను మరియు ప్రోగ్రామ్ చేయబడినటువంటి ఈ కంప్యూటర్ స్క్రీన్నే మెకానికల్ టీచర్ అంటారు. ఈ టీచర్ రెడీగా ఆన్లో ఉన్నప్పుడు మ్యార్జీ అక్కడ కూర్చుని నేర్చుకుంటూ ఉందన్నమాట. ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్ మీద మెకానికల్ టీచర్ ఫ్లాష్ అవుతూ ఉన్నారు. మనం కంటిన్యూ చేద్దాం. బికాస్ హెర్ మదర్ సెడ్ లిటిల్ గర్ల్స్ లెర్న్ బెటర్ ఇఫ్ దే లెర్న్ ఎట్ రెగ్యులర్ అవర్స్. మనం రెగ్యులర్ అవర్స్లో చదువుకుంటే చిన్నపిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటారని వాళ్ళ మదర్ చెప్పింది. అందుకు రోజు ఒకే టైంలో స్కూల్కి తను అటెండ్ అవుతూ ఉందన్నమాట, బెడ్రూమ్ పక్కన ఉండే రూమ్లో. ద స్క్రీన్ వాజ్ లిట్ అప్ అండ్ ఇట్ సెడ్, స్క్రీన్ మీద వెలుగుతూ ఇలా ఉంది, టుడేస్ అర్థమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఈరోజు ప్రాపర్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ నేర్చుకోబోతున్నానని చెప్తూ ఉందన్నమాట స్క్రీన్. ప్లీజ్ ఇన్సెట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. నిన్నటి హోంవర్క్ సరైన స్లాట్లో పెట్టండి. ఇదే మ్యార్జీకి అస్సలు ఇష్టం లేదనమాట. హోంవర్క్ పెట్టడం, టెస్ట్లు ఎగ్జామ్స్ రాయడం అనేది మ్యార్జీకి అసలు ఇష్టం లేదు. సో అలా చెప్పింది. 10th paragraph. మ్యార్జీ డిడ్ సో విత్ ఎ సై. ఒక నిట్టూర్పుతో మ్యార్జీ హోంవర్క్ని స్లాట్లో పెట్టిందనమాట. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్ దే హ్యాడ్ వెన్ హెర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ లిటిల్ బాయ్. ఆమె తన తాతయ్య చిన్ననాటి రోజుల్లో ఉండే పాతనాటి స్కూల్ని తలుచుకుంటూ బాగుండేవి కదా అని ఆలోచిస్తూ ఉంది. ఆల్ ద కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్హుడ్ కేమ్ లాఫింగ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్. ఇరుగు పొరుగు పిల్లలందరూ గ్రౌండ్లో చేరి నవ్వుకుంటా అరుచుకుంటా ఉండడం ఊహించుకుంది. సిట్టింగ్ టుగెదర్ ఇన్ క్లాస్ రూమ్, గోయింగ్ హోమ్ టుగెదర్. క్లాస్ రూమ్లో అందరూ కలిసి కూర్చోవడం, ఇంటికి అందరూ కలిసి వెళ్ళడం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇదంతా కూడా తను ఊహించుకుని, అబ్బా అలా నిజమైన స్కూల్లో ఉంటే ఎంత బాగున్నావు కదా, ఇలాంటి మెకానికల్ టీచర్స్తో ఎంత బోర్గా ఉందో కదా అనుకుందనమాట. దే లెర్న్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ హోంవర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్. వాళ్ళందరూ కూడాను కలిసిమెలిసి హోంవర్క్ చేసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అన్నీ అంత బాగా చేసుకుంటారు కదా అనుకుంది. ద టీచర్స్ వర్ పీపుల్. అసలు విషయం ఏంటంటే టీచర్స్ కూడా నిజమైన మనుషులు. ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్. ఇంకా మెకానికల్ టీచర్ తన స్క్రీన్పై చూపిస్తూనే ఉంది. వెన్ వీ యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 and 1/4 అలా పాఠం చెప్తూ ఉందన్నమాట. మ్యార్జీ వాజ్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హ్యావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. మ్యార్జీ పాత రోజుల్లో అయితే ఆ నిజమైన స్కూల్లో పిల్లలు ఎంత ఆనందంగా గడిపేవారే కదా అని ఆలోచిస్తూ ఉంది. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. వాళ్ళు పాత తరం నాటి స్కూల్ పిల్లలు అనుభవించినటువంటి సరదాని గురించి మ్యార్జీ ఆలోచిస్తూ ఉండిపోయింది.